మాగంటి మురళీమోహన్ గారని ఆయన ఎంపీ అయ్యాడు. ఆయన చూడండి, మీకు బాగా తెలిసే ఉంటుంది, సినిమా షెడ్యూల్ అంటారు. ఆ సినిమా షెడ్యూల్ ఒక హీరోకి ఒక 15 రోజులో 20 రోజులో నెలలో ఇస్తారు. అలాగా 2 నెలలకో 3 నెలలకో మా రాజమండ్రికి షెడ్యూల్ ఇచ్చి విజిట్ చేసి హలో అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ప్రజలకి చేసింది అయితే మాత్రం శూన్యం. ఇక్కడ మీరు ఇప్పుడు ఏ స్పాట్లో అయితే నా యొక్క వ్యూస్ని కవర్ చేస్తున్నారో అదే స్పాట్కి కొంచెం ముందుగా వెళ్తే నేషనల్ హైవే మీద ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్కి దరిదాపు లేదంటే ఒక 60 మంది ఎంపీలు కొబ్బరికాయలు కొట్టాడంతే. కొబ్బరికాయలు కొట్టి వదిలేశారు. కానీ భరతరామ్ గారు అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు, చాలామంది చనిపోయారు. అది చాలా ఎసెన్షియల్ అటువంటి ప్రాజెక్ట్. అది ఢిల్లీ లెవెల్లో ఆయన కృషి చేసి దానికి ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ని నాకు తెలుస్తున్నంత వరకు ఏప్రిల్ నెలాఖరికి ఓపెన్ అయిపోతుంది. అంత కృషి చేస్తున్నాడు. చాలామంది మా ప్రత్యర్థులు ఆయన ఎటకారం చేశారు. ఇది ఎప్పుడు అవుతులే, ఇలాంటివి చాలా చూసామని. ఆయన ఒకటే చెప్పాడు భరతరామ్. ఏం చెప్పాడు? ప్రభుత్వం నుంచి ఫండ్స్ కనుక రాకపోతే నా ఆస్తి అంతా అమ్మేసైనా సరే నేను ఆ ఫ్లైఓవర్ని కట్టి ప్రజలకు అంకితం ఇస్తాను అని చెప్పినటువంటి దమ్మున్న లీడరు మార్గాన్ భరతరామ్. ఇక రెండోది, రాజమండ్రికి మీరు ఇంత ముందు వచ్చినప్పుడైతే ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది? ఒక అద్భుతమైనటువంటి మరి వర్క్స్ జరిగాయి. ఏ స్ట్రీట్కి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఒకప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మన ఈ డీలక్స్ సెంటర్కి రావాలంటే వర్షం కనుక వస్తే కారు టైర్లు మురిగిపోయి మనుషులు నడుం లోతు మునిగిపోయి రావడానికి ఇబ్బంది పడేవారు. ఇవాళ ఆ సిస్టమ్ ఏమి లేదు. అంత డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్పు చేశాడు. అలాగే కంబాల చెరువు దుర్గంధభరితంగా ఉండేది, దాన్ని బ్రహ్మాండంగా మనం చెప్తున్నాడు. ఆ పార్క్ యొక్క వ్యవహారం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో గుజరాత్లో ఒకటి ఉందట. అలాగా సెకండ్ రాజమండ్రి అంటే అంత డెవలప్మెంట్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసినటువంటి నాయకుడు. తర్వాత ఇంకోటి, కుల సంఘాలు ఉన్నాయి, అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళ ఇళ్లలో ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా, ఓ మెచ్యూర్ ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అద్దె కట్టి పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని ఏం చేశాడంటే ఆయన బీసీ వర్గాలకి, ఎస్సీలకి అందరికీ కూడా ఇప్పుడు సపోజ్ నేను తూర్పు కాపులకు సంబంధించినటువంటి వెనకబడిన తరగతుల నాయకుడు. నేను మాకు 800 గజాలు స్థలం ఇచ్చాడు ఆయన కమ్యూనిటీ హాల్ కట్టుకోమని. అలాగే పద్మశాలీలకి, రజకులకి, ఎస్సీలకి, మైనార్టీస్కి ఏ నాయకుడు ఇచ్చాడండి? అందుకే నేను అనేది ఏంటంటే మీకు మంచి జరిగింది, మీ ఇంట్లో మేలు జరిగింది, మీ ఇంట్లో యావరేజ్ అయినా 4 పథకాలు ఇలాగా అవ్వ తాత ఓ పెన్షన్ 3,000 పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షను, వికలాంగులకు పెన్షను, అమ్మ ఒడి, బీసీ ఫీజు రియంబర్స్మెంట్, ఆసరా, ఇలాగ అనేక రకాలైనటువంటి పథకాలు మీ ఇంటికి చేరే లేదా? చేరితే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు అలా చెప్పిన లీడర్ ఎవరండి ఇవాళ? కాబట్టి ఇవాళ రాజమండ్రికి ఇలాంటి యంగ్ మ్యాన్ ఆయన ఒకటే చెప్తున్నాడు, నేనేది 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేయడానికో ఎంపీ చేయడానికో రాలేదు, 30 సంవత్సరాలు రాజకీయం చేయటానికే వచ్చాను. నేను ఓడినా గెలిచినా ప్రజల్లో ఉంటాను అని చెప్తున్నటువంటి లీడరు మార్గాన్ భరతరామ్ గారు. ఇవాళ రాజమండ్రి ప్రజలందరికీ కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి లీడర్స్ చాలా తక్కువగా ఉంటారు. అలాంటి లీడర్స్ని మనం ఎన్నుకొని వాళ్ళు చట్టసభలకు పంపించినట్టయితే ప్రజలకి మేలు జరుగుతుంది. ఆయన కనుక ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మంత్రివర్గం ఏర్పాటు చేస్తే ఈయనకి అందులో సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. రాజమండ్రి ప్రజలకి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే భరతరామ్ గారు గెలుపు ఆవశ్యకత. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలదే. ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ తప్పుడు ప్రచారాల్లో నమ్మొద్దు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భరతరామ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.